ఇక్కడ అమర్రాజా పరిశ్రమ దాదాపు 9,500 కోట్లతోటి ఇక్కడ అమర్రాజా పరిశ్రమ వస్తుందని ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది నిజమేనా అని అప్పుడున్న అధికారులను పబ్లిక్ ఏరియాలో అడిగితే అప్పుడు అసలు ఎవరు చెప్పారు అమర్రాజా వస్తుందని, ఎవరు చెప్పారు అమర్రాజా రావట్లేదు, ఇక్కడ కేవలం ఐటీకి సంబంధించిన పరిశ్రమలు మాత్రమే వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తీరా చూస్తే ఎవరి ప్రమేయం లేకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రమేయం లేకుండా వాళ్ళ అభిప్రాయాలు సేకరించకుండా ఈరోజు అమర్రాజా పరిశ్రమను మహబూబ్ నగర్కు కూతవేటు దూరంలో దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. కూతవేటు దూరంలో ఇలాంటి పొల్యూషన్ వచ్చే అమర్రాజా పరిశ్రమను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా మా పైన అధికారాన్ని ఉపయోగించుకొని పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అక్కడ మేము న్యాయం కోసం అని వెళ్ళినా కూడా ఇప్పటికీ దాదాపు చాలాసార్లు ఒక 10-20 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి తర్వాత ఈ అమర్రాజా పరిశ్రమ సెప్టెంబర్ 6వ తారీఖు రోజు అప్పుడున్న కేటీఆర్ గారు సెప్టెంబర్ 6వ తారీఖు రోజు ఎవరికి తెలియకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఊర్లో ఉన్న కొంతమంది యువకులను తర్వాత ఎవరైతే ఈ అమర్రాజా పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసి ఆ పరిశ్రమను ప్రారంభించారు. ఇప్పుడు మొన్న జరిగిన స్థానిక శాసనసభ ఎలక్షన్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కూడా ఒకవేళ మా ప్రభుత్వం వస్తే గనక ఈ అమర్రాజా పరిశ్రమను ఇక్కడ నుంచి తీసేస్తామని గ్రామ సభలో చెప్పడం జరిగింది. ఇప్పటికీ అతన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే కూడా అప్పుడున్న ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు నేనేం చేయలేను, అక్కడ పొల్యూషన్ రాకుండా చూసుకుంటా అది అని కల్లెబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు ఈరోజు. అయితే ఎవరు ఏ నాయకులు వచ్చినా మాకైతే సహాయం చేయడం లేదు. అసలు ప్రజల అభిప్రాయాలు సేకరించడం లేదు. ఇప్పటి వరకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారో మాకు అర్థం కావడం లేదు. డ్యూటిపల్లి, ఎదిరా, సిద్దాయిపల్లి, అంబడిపల్లి ఈ గ్రామ ప్రజలను ఒకసారి అడగండి. ఒకవేళ ఇక్కడ నిజంగా పరిశ్రమ రాదని అధికారులే మా గ్రామం దగ్గరికి వచ్చి చెప్పేసి మా ప్రజలకు చెప్పండి. ఇక్కడ ఉన్న కొంతమందిని మాత్రమే తీసుకెళ్లి అధికారులను కల్పిస్తున్నారు, ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లకు సిఐ దగ్గరికి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మీ మీద పీడీ యాక్టులు పెడతాం, దానికి పర్మిషన్ వచ్చినాయని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఈ అమర్రాజా పరిశ్రమ మా ఊరికి బలవంతంగా తీసుకొచ్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా నా చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలను చెప్తున్నాం, ఖచ్చితంగా పరిశ్రమను ఒకవేళ పొల్యూషన్ వస్తుందంటే మేము ఖచ్చితంగా మా ప్రాణాలైనా అడ్డం పెట్టి దాన్ని కాపాడుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి పోయే వరకు మేము మా ప్రాణాలు పోయినా సరే ఆ పరిశ్రమ రాకుండా చూసుకుంటాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను ఖచ్చితంగా మేము బహిష్కరిస్తాం. ఒకవేళ మీరు అధికారులు వచ్చి మాకు సహాయం చేయకపోతే కనుక రాబోయే ఎలక్షన్లను ఖచ్చితంగా మేము బహిష్కరిస్తాము. ఈ పోరాటం ఎంతవరకైనా ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేము ఈ చుట్టుపక్కల 4 గ్రామాల 6 గ్రామాల ప్రజలందరము ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ మా సమస్యను ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా అది ఖచ్చితంగా వస్తే ఇప్పుడైతే ఏం తెలియదు, 5 సంవత్సరాల తర్వాత నిజంగా దాని ప్రభావం తెలుస్తుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 50 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని చాలామంది మేధావులు కానీ తర్వాత సైంటిస్టులు చెప్తున్నారు. దయచేసి మా మొరను ఒకసారి ఆలకించండి. కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం, స్థానిక ఎంపీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా మా గ్రామం తరఫున విన్నవిస్తున్నాం. ఒకసారి మా బాధలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క అసైన్ ల్యాండ్స్ 556 సర్వే నెంబరు 607 అనేటువంటి ఈ 2 సర్వే నెంబర్లో చాలా సంవత్సరాల నుంచి కొన్ని తరతరాల నుంచి మా కుటుంబాలన్నీ కూడా మా తాతలు మా తండ్రులు మేమంతా కూడా కష్టపడి పనిచేసుకొని బతికినటువంటి ఆ భూములను చిన్న మోసం ఏంటంటే ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలు వస్తే ఈ మహబూబ్ నగర్ అనేది మూడా అయింది. మూడా అంటే బూత్తూరు, జడ్చర్ల, మహబూబ్ నగర్ మూడా అవుతుంది, మూడా కాబోతుంది. మరి ఇది క్లాక్ టవర్ ఎట్లా ఉందో ఇప్పుడు మహబూబ్ నగర్ గడియారం చేరొస్తా అట్లా రేపు భవిష్యత్తులో అవుతుంది. కాబట్టి మీ అందరు కూడా హాట్ కేక్ లాగా అయిపోతుంది, మంచి టౌన్ పెరిగిపోతుంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ పిల్లలంతా కూడా అమెరికా రాష్ట్రాల్లో బతికినట్లు అంత హాయిగా బతుకుతారు, చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మేము ఎటువంటి కాలుష్యం కానటువంటి లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి నష్టం కలిగేటువంటి కంపెనీలు కాకుండా లాభం కలిగేటువంటి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి చుట్టుముట్టు ప్రజలకందరూ కూడా జీవనాధారం కలిగేటువంటి కంపెనీలు పెడతాము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలు పెడతామని చెప్పని గత ప్రభుత్వం చెప్పి తీసుకున్నది. మరి ఆ భూములు కూడా మేము ఇవ్వన్నాం. అసలు వాస్తవానికి మేము భూములు ఇవ్వము, కష్టపడి చేసుకున్నామంటే కానే కాదు. మరి ఒకరు నష్టపోతేనే ఇప్పుడు రైల్వే వేయాలంటే కొంతమంది భూములు పోతేనే రైల్వే లైన్ వస్తుంది, ఒక రోడ్ వేయాలంటే కొంతమంది భూములు కోల్పోతేనే రోడ్ వస్తుంది.
కాబట్టి ఒక కంపెనీ వాడాలంటే కూడా కొంతమంది భూములు త్యాగం చేస్తేనే మిగతా వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలంటే మేము అక్కడ ఆలోచనకు గురైనాం. సరే మంచిది, ఇక భవిష్యత్ తరాలు మనం చనిపోయినా మన తర్వాత వచ్చే తదనంతరం వచ్చే తరాలకంతా కూడా లాభం కలుగుతుంది కదా, పిల్లలు మంచిగా బతారు కదా అని చెప్పి పెద్ద మంది చేసుకుని ఆ భూములు ఇస్తే, మరి ఆ భూములను మీరు నిజంగా ప్రభుత్వం అన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రజల దేవత, ప్రజల నుండి ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు ఈ డెమోక్రసీలో రాజుల పాలన కాదు ఇది. మరి అటువంటి ఈ కాలంలో ప్రజలకు మేలు కలిగేటటువంటి, ప్రజలకు లాభమయ్యేటటువంటి, ప్రజలకు హాని కలిగినటువంటి పనులను చేయాలి తప్ప నష్టంతో, కష్టంతో, రోగాలతోటి, రకరకాల ఇబ్బందులకు గురేటువంటి కంపెనీలు ఎక్కడ కూడా పెట్టకూడదు. ఈ పెట్టాలంటే దీనికి ఏ ప్రజలకు నివాసానికి దూరంగా, ఏ అచ్చంపేట, అమరాబాదు, ఈగలపేట, దోమలపేట లాంటి దూర ప్రాంతాల్లో ప్రజలు నివసించినటువంటి అడవులలో ఎక్కడో పెట్టుకోవాలి. కానీ ఇంత పెద్ద టౌన్లో మున్సిపాలిటీ 4వ వార్డు, మరి ఇటువంటి ఏరియాలో మా కంపెనీలు పెడతామని చెప్పి అది కూడా అమర్ రాజా గిగా బ్యాటరీ కంపెనీ. దానివల్లనే దాని పేరుని చూస్తుంది. బ్యాటరీ కంపెనీ అంటేనే పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే భూమి లోపల నీరు ఇంకిపోతుంది, పంటలు పండవు, తర్వాత పశువులు నీళ్ళు తాగవు, తర్వాత ప్రజలకంతా కూడా సుఖవ్యాధులు వస్తుంటాయి. స్త్రీలు, ఆడపిల్ల అయితే రేపు నాటి భవిష్యత్తులో సంతానం కూడా కలగదు. తర్వాత ఉన్నటువంటి జనానికి అంతా కూడా చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఇవన్నీ రోగాలు వచ్చి రోగాల బారిన పడి ప్రజలంతా కూడా 20, 30, 40 ఏళ్ళు బతకాల్సిన మనుషులు 10, 15 సంవత్సరాలకి అనారోగ్యాలకు గురై చనిపోతారు. అటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాణాలకు హాని చేసినటువంటి, నష్టం చేసినటువంటి కంపెనీలు పెట్టొద్దని మేము మొరపెట్టుకుంటే మాకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి ఇప్పటి కూడా ప్రభుత్వం మారింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు మాకు మోసం చేసి నేను పెద్ద కొడుకు లేకుండా, కట్టే పడుకుంటా, వాచ్మెన్ లేకుండా, గేట్ కాడుంటా, మీకెందుకు నన్ను నమ్మండి అని చెప్తే మేము ఇస్తే లాస్ట్కి వస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్యావంతులు, మేధావి, ప్రజల మేలు కోరే వ్యక్తి కాబట్టి దయచేసి మీరు ఒక అధికారిగా పనిచేసి వచ్చారు కాబట్టి అన్న మీరు దయచేసి ప్రజలకు మేలు చేయండి. ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క క్షేమం కోసం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి 10 సంవత్సరాలు ఎన్నెన్నో ఇబ్బందులు రాష్ట్రాలు పడ్డా ఇప్పుడు ఈ ప్రజలకు ముందే పాలమూరు అంటేనే లేబర్ జిల్లా, వలసల జిల్లా, కూలీల జిల్లా మీరే చెప్తున్నారు. మరి ఇటువంటి జనానికి ఈ కలుషితం కూడుకున్న కంపెనీలు పెడితే మరి ప్రజలు ఏమవుతారు అనేది ఒక్కసారి అధికారులుగా, ప్రజల యొక్క మేలుగారే ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం ఏర్పడే మీరు ఆలోచించి ఈ కంపెనీ రాకుండా అడ్డుకోవాలని చెప్పి మీరు అడ్డుకోవాలని, ఇకైతే మేము చేయడం కాదు. మేము భూములు ఇచ్చినాం, ఏంటికి ఇచ్చినాం? ఉపాధి కలగాలి, పిల్లలకు భవిష్యత్ తరాలకు బతకాలంటే ఉద్దేశంతో మేము భూములు ఇచ్చినాం. దానికి మీరు ఇది ఏ ఏరియాలో ఉంది, ఈ కంపెనీలు పెడితే ప్రజలకు ఏమవుతుంది అనేది మీరు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, తిరుపతి ప్రభుత్వం కానీ అందరూ ఆలోచించాలి. మేము కోరేది కొట్లాడ కావాలి, గొడవలు కావాలి, పొల్యూషన్ల పడితే కోట్ల పడి తిరగాలి, దెబ్బలు తినాలనే ఉద్దేశాలు మాకు లేవు. చాలా బీద వాళ్ళు ఆ భూములను కోల్పోయి ఎవరు కూడా లాభపడలే, అందరూ నష్టాలు పాలేరు. కాబట్టి దయచేసి దీనివల్ల మీకు కోరుతున్న, దయచేసి మంత్రి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు హాని చేసేటువంటి, ప్రజలకు నష్టం చేసేటువంటి కంపెనీలు పెట్టకండి. అందులో అమర్ రాజా గియా కంపెనీ పెట్టొద్దు. ఎందుకంటే మీరు పెట్టడం వల్ల మేము వద్దని చెప్పి మేము గొడవ పడుకోవడం ఏమంటే మాకు క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ గతంలో ఇట్లా వచ్చి మంత్రి కావాలి చెప్పినా మీరు కూడా వచ్చి అయ్యా ఇది కాదు, ఇది పెడతలేమని మీరేమంటారంటే ప్రభుత్వానికి అయిపోయింది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, మరి నిర్ణయాలను వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము, ఇప్పుడు మనం అడ్డుకోలేమంటే అడ్డుకోవడము, కొట్లాడుకోవడం కాదు. ఇక్కడ ప్రజలకు హాని చేసేటటువంటి, హానికరంగా కానటువంటి పనులు చేయండి. హానితో ఇంకేమంటారు, కొత్త టెక్నాలజీ వచ్చింది, అందులో ఎత్తిపోస్తారు, దాన్ని ఫిల్టర్ చేస్తారు, ఎన్ని చేసినా ఆ పొల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దయచేసి ఈ కలుషితమైనటువంటి అమర్ రాజా బ్యాటరీ గిగా కంపెనీ పెట్టకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఉద్యోగ పిల్లలకు అవకాశం ఐటీ కంపెనీలు పెట్టండి. కాబట్టి దయచేసి మా గతంలో చెప్పింది అదే, ఇప్పుడు అవే స్థాపిస్తే మేము ఎలాంటి అభ్యంతరం చెప్పము. కానీ మోసపూరితమైన పనులు చేసి ప్రజలకు హాని చేసి ప్రజల ప్రాణాలు పెట్టేటువంటి కంపెనీలు పెట్టొద్దని సభాముఖంగా అందరినీ కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 500 గ్రామాల ప్రజలు ఉండి ఇక్కడ అందరు బీదవాళ్ళు ఉన్నారు. తీసుకున్నదే మా ఎస్సీ ఎస్టీలతో భూములు, మరి మాతో తీసుకొని మమ్మల్ని చేసి మళ్ళీ ఇప్పుడు దాంట్లో కూడా చాలా మందికి నష్టం చేసినారు. దాదాపు ఇచ్చిన డబ్బుల్లో కూడా సరైనటువంటి 10-15 గుంటలు, 8 గుంటలు, 10 గుంటలు, నీకు ఇది లేదు అది లేదు అని చెప్పి రకరకాల వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని తీసుకొని ఇప్పుడు ఇస్తాం, అది నీ భూమి తక్కువ ఉంది, నీకు 2 ఎకరాలు లేదు, ఎకరన్నదని జనానికి అంతా కూడా మోసం చేసి అట్లా తగ్గించి దాదాపు 30-35 మందికి డబ్బులు రావాలి. తర్వాత ఇచ్చే కంపెనీలను కూడా దయచేసి మేమందరం కోరుతున్నాము. మీరు ఒకసారి ప్రభుత్వం మారింది, ప్రజల మేలు కోసేటువంటి ప్రజా ఆమోదం కలిగిన ప్రభుత్వం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా, మిగతా నాయకులు ఎంపీగా చెల్ల వంశీధర్ గారు, మిగతా నాయకులు, అన్ని పార్టీ నాయకులు దయచేసి ఒక్కసారి ఆలోచించి ప్రజలకు మేలు కూడేటువంటి పనులు చేయండి. ప్రజలకు మేలుతో కూడుకున్నటువంటి కంపెనీలు పెట్టండి, కానీ ఈ బ్యాటరీ కంపెనీ పెట్టొద్దని, ప్రజలకు నష్టం చేసే పనులు చేయొద్దని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం.
ఇక్కడ గతం 2 సంవత్సరాల నుండి అమర్రాజా కంపెనీ ఏర్పాటుపై మా ఊరు మొత్తం ఏకమై పోరాటం చేస్తుంటే మాతోటి పర్మిషన్ లేకుండా మాకు తెలియకుండా గత ప్రభుత్వము ఇక్కడ అమర్రాజా కంపెనీ తీసుకొచ్చింది. మేము 4 సంవత్సరాల నుంచి ముట్టుకుంటూనే ఉన్నాం. మాకు ఆ కంపెనీ వద్దు, ఐటీ కోసం అంటేనే మేము భూములు ఇచ్చినామని చెప్తుంటే మాకు తెలియకుండా హెలికాప్టర్తో సర్వే చేసుకున్నారు, సొంతంగా వచ్చి సర్వే చేసుకొని పోయినారు. అంటే మేమేమనుకున్నాం, ఇక్కడ యూత్ ఎక్కువ మా ఊర్లో మొత్తం టోటల్ యూత్ చూసుకుంటే దాదాపు 2000 మంది యువకులే ఉంటారు ఇక్కడ మొత్తం యూత్. వాళ్ళందరూ బతుకు ఐటీ పార్క్ వస్తే అందరు డిగ్రీలు చేసిండ్రు, వేరే వేరే మంచి పీజీలు చదివిండ్రు కాబట్టి మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఐటీ పార్క్ తీసుకొచ్చిన తర్వాత మాకు తెలియదు. ఐటీ పార్క్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది పెద్ద కాలుష్య బ్యాటరీ కంపెనీ పడుతుందని మాకు అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి మా పోరాటం ప్రారంభం చేసినాం. గత ప్రభుత్వం అన్యాయంగా దొంగతనంగా మాకు తెలియకుండా చేసింది కథ అంతా. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అక్కడ ముఖ్యమంత్రి గారికి గల్లజేదో ఫ్రెండ్ అని చెప్పి ఇంకా మీకు యొక్క ఉద్యమం మీ కంపెనీ తొందరగా స్టార్ట్ చేసి క్లోజ్ చేయని చెప్తారు. కానీ మేము అంత అల్లటప్పగా లేమండి. ఎదురేలా యువకులు అంటే మామూలు విషయం కాదు. గతంలో కాటన్ మిల్లు ఉన్నది, ఆ కాటన్ మిల్లు తీసేయడానికి ఊరు కదిలే పోరాటం చాలా చేసినాం. దాదాపు మహిళలు ముసలోళ్ళు కూడా ఎదురెడిచి పెట్టిపోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాము. దాదాపు 2 సంవత్సరాలు హైదరాబాద్ కోర్టుకు తిరిగినాం. కాబట్టి చెప్తున్నా నాయకుల మీ అవసరానికి ఎన్నికల కోసం వస్తారు, ఊరేమో అమర్రాజా కంపెనీ ఎత్తేస్తామంటారు, వాళ్ళు ఉన్నది తీసేస్తామంటారు. అంతా ఉట్టిదే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం మీరు మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మా ఊరిని అడ్డు పెడుతున్నారు. మేము కూడా అల్లటప్ప మనుషులం కాము. మీరు మాట్లాడుతున్నారు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే పేగులు తీసి మెడలు వేసుకుంటారు. అదేవిధంగా మా ఊరి జోలికి ఎవరైనా వస్తే కూడా మా యువకుల మొత్తం ఒక్కటై మానవభావంలాగా కూడా మేము తయారవుతామని చెప్తున్నాం. ఏమి ఎట్లా కనిపిస్తున్నాం మేమందరం? ఎదురెక్కడు దొరికిందా మీకు? మా భూమి 500 ఎకరాలు మొత్తం ఎస్సీల భూములు గుంజుకొని ఓ కమిటీ మంచి ఐటీ కంపెనీ వేస్తామని చెప్పి అమర్రాజా తీసుకొచ్చి ఎవరిని మోసం చేయడానికి ఇదంతా. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఈరోజు మేము ఈ 4 ఊర్ల ప్రజలందరం ఐక్యం అవుతున్నాము. మేము చేసే ఉద్యమం ఇది 1 రోజుతో 2 రోజులు పోయేది కాదు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఇది పోయినంత వరకు మా ప్రాణాలు పోయినా సరే మేము పోరాటం చేస్తామని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎద్రా గ్రామంలో దళితుల భూములన్నీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి బీద కుటుంబాలకు 1954లో 56లో ఇచ్చినటువంటి భూములు 400 ఎకరాల భూములని మా గ్రామస్తులందరూ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐటీ పార్కు నిర్మిస్తామని అంటే ఐటీ కొరకని అందరూ కూడా సహకరించాలని మేము కూడా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబాలను కూడా మీ పిల్లలకు ఉద్యోగాలు అవుతాయి కాబట్టి ఐటీ పార్క్ వస్తే మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు అవుతాయి కాబట్టి మీరు భూములు మీకు అనుకూలంగా అయిన రేటుకే ఇప్పించి ఇచ్చేద్దామని చెప్పే ఆలోచనతో ఆ రోజు అందరం కలిసి ఇప్పించడం జరిగింది. ఆ రోజు వాస్తవానికి ఐటీ పార్కే ఇక్కడ నిర్మిస్తారు. మీకు మీ పిల్లలందరికీ ముందుగా మీ పిల్లల గ్రామంలో ఉన్న ప్రతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చినాకనే బయటి వాళ్ళకి ఇస్తామనే చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా ఇచ్చిండ్రు, చేసిండ్రు. అయితే ఏదైతే సేకరణ ఉంటుందో గ్రామంలో ఈ కంపెనీస్ పెట్టడానికి ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించిండ్రు. కొన్ని సందర్భంలో పెద్దలు చెప్పిన మాటలకు విని ఏంటంటే ఆ రోజు ఈ కంపెనీ వలన ఎలాంటి బ్యాటరీ కంపెనీ కూడా కాదు, అది సెల్ బ్యాటరీ కంపెనీ, అది అటువంటి కంపెనీ వస్తుంది, ఏమంత ఎఫెక్టే లేకుంటుంది అని చెప్తే సరే అని మేము కూడా ఆ రోజు వ్యతిరేకంగా ఉపాధి కలుగుతుందంటే మనుషుల కాని కలగకుండా ఉపాధి కలుగుతుందంటే అందరం కూడా ఆహ్వానించినాం కొంతమందిమి. అయితే ఈరోజు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరితోన తెలుసుకుంటే, శాస్త్రవేత్తలతోన కానీ ఇంకా వేరే వాళ్ళతోన తెలుసుకుంటే ఇది అమర్రాజా ఫ్యాక్టరీ, బ్యాటరీ ఫ్యాక్టరీ, నిత్యంతో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ. ఇది ఎక్కడైతే 100 కిలోమీటర్ల వరకు ఇది ఎఫెక్ట్ ఉంటుంది. మీ గ్రామానికి అయితే పొద్దుగాల లేచి మీ గ్రామంలో అయితే ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషులు కానీ లేని రోగాలు వచ్చి బాధపడుకుంటూ ఊరే ఖాళీ చేయవలసి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీ కాకుండా ఈ యొక్క ఏదైతే మీరు ఫస్ట్లో చెప్పినరో ఐటీకి సంబంధించినటువంటివే వేస్తామని ఆ విధంగా వేసి ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రజల కొరకే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి
ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల కోసం సహకరించి ఈ యొక్క ఫ్యాక్టరీని తీసేసి వేరే ఐటీ కానీ ఇంకా పబ్లిక్ హాని కలగని ఫ్యాక్టరీలు ఏవైనా సరే పబ్లిక్కు హాని కలగజేయకుండా పంట పొలాలు వేసుకొని బతుకుతుంటారు. గొర్రెలు మేకలు మేసి బతికే ఈ ప్రాంతము. కాబట్టి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా మా గ్రామానికి సహకరించి ఈ యొక్క అమర్ రాజా ఫ్యాక్టరీని రద్దు చేసి వేరే ఫ్యాక్టరీస్ వేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి ఎంతకైనా తెగించి ధర్నాలు చేయడానికి కానీ దానిపై దాడి చేయడానికి కూడా అందరం కూడా కలిసికట్టుగా ధర్నా చేస్తామని నేను హెచ్చరిస్తున్నా. చాలా రోజుల నుంచి మన గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్న విషయం ఏంటంటే ఐటీ కారిడార్ అనుకున్నాం. ఐటీ కంపెనీ వస్తే చదువుకున్న పిల్లలకు మంచి ఉపాధి అవుతుంది, బతుదేరు ఉంటుందనే దాంట్లో సంతోషపడ్డాం, దాంట్లో అందరం కూడా పడ్డాం. కానీ అమర్ రాజా వల్ల ఈ భూమి కలుషితమై నీరు కలుషితమై ఇక్కడ ఉన్నటువంటి జనజీవనం బతకలేని పరిస్థితి అనే బాధతోని చాలా రోజుల నుంచి మా ఊర గ్రామస్తులందరూ కూడా ఇక్కడ టెంట్ వేసుకొని కార్పెట్ వేసుకొని రోజు ధర్నాలు రాస్తారోకోలు కానీ మామూలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నన్ను కూడా 2 సార్లు ఆహ్వానిస్తే నేను కూడా కూర్చొని మా ఊరు వాదు ఇది మాకు సంబంధించిన విషయం అని నేను కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. నేనేమన్నంటే సరే మనకు ఒక ఊరుకు కాలుష్యమైనటువంటి వెదజల్లే బ్యాటరీ కంపెనీ అని మనం అందరం అంటున్నాం. కానీ శాస్త్రజ్ఞులు నిపుణులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం కానీ ఏం చెప్తుంది దాని మీద ఎట్లా పర్మిషన్ ఏందనేది అదైతే మనకు తెలియదు. మనం ఏమంటే మంచి కంపెనీ వస్తే మనకు బతుకు జరుగుతుంది మనం అనుకుంటున్నాం. ఆ విషయం ఒకసారి నేను ఎమ్మెల్యే గారికి అధికార పార్టీలో ఇప్పుడు ఎందుకంటే మేము కూడా అధికార పార్టీలోనే ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులం కాబట్టి మా ధర్మం కూడా ఆయన చెమ్మిన వేస్తే బాగుంటుంది, పెద్దమంది తెలియజేస్తే బాగుంటుంది అనే దాంట్లో నేను నిన్న మాట్లాడడం జరిగింది. నాతో పాటు మా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, కొంతమంది మా ఊరి పెద్ద మనుషులు కూడా శివశంకర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్ ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. అనుకోకుండా ఆ ఐటీ కార్యక్రమంలో చెప్పిన సార్ ఇది వాస్తవం, ఇదంతా భూములంతా మా వాళ్ళవే, దీంట్లో కూడా ఎవరిదో దొరలది తర్వాత రెడ్డిలది పెద్ద భూస్వాములది కూడా కాదు, అంతా చిన్న సన్నకారు రైతులది ఎస్సీ బీసీల భూములే ఉన్నాయి సార్. ఇదంతా సరే ఏదో భూమి పోయింది, కనీసం మంచిగా ఉండి మా ఊరు మంచిగా ఉండి ఉపాధి అయితే బాగుంటుంది అనే దాంట్లో మాట్లాడినా. అంటే సార్ ఏమన్నా అంటే వాస్తవంగా ఇది గత ప్రభుత్వం ఇది పెద్ద డబ్బుతో కూడుకున్న పని, ప్రభుత్వం అంతా కూడా అనుమతులన్నీ ఇవ్వడం జరిగింది. మనం దాన్ని ఆపాలే చేయాలన్నప్పుడు దాని మీద ఒక ఆధారం ఉండి అది చేసేటట్టుంటే మనం దాని మీద మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మేము చూస్తాము ఎలక్షన్ ఇప్పుడు కోడ్ ఉంది, మా ప్రయత్నం కూడా మేము మాట్లాడతాం. కానీ అట్లాంటిదైతే ఈ గీగా సెల్ అనేది ఇప్పుడున్న బ్యాటరీ అయితే అంత ప్రభావం ఉండలేదని వాళ్ళు అంటున్నారు. చూద్దాం, దాని మీద ఆలోచన చేద్దామంటే సార్ ప్రతిరోజు మా వాళ్ళంతా ధర్నా కూర్చుంటున్నారు, మీ నిర్ణయం అయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చెప్పాలి సార్ అనే మాట కూడా నిన్న చెవి నేర్చిన సార్ కూడా చెప్పినాను. కనుక మేము కూడా మా గ్రామస్తులు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా కూడా వాళ్ళతో నేను కూడా ఊరుగా నేను గ్రామస్తునిగా నేను మా ఊరితో పాటే మేము కూడా వద్దనే కోరుకుంటాం. ఒక మంచి కంపెనీ ఉంటే సంతోషపడతాం. మా ఊరికి నష్టమైనప్పుడు ఊర్లో మేము కూడా ఒక సభ్యుని కాబట్టి మేము కూడా ఊరు ఉన్నాం కాబట్టి అట్లాంటిది ఉండకూడదని మా అభిప్రాయం కూడా మేము కూడా దాన్ని హెచ్చరిస్తాం. ఎందుకంటే ఇవాళ ఈరోజు ఉంది, రేపు ఆ కాలుష్యమైనప్పుడు మేము ఊరైతే లేపుకొని పోలేం కదా. కనుక మా ప్రయత్నం కూడా మేము ఒక ప్రజాప్రతినిధిగా మా ప్రయత్నం కూడా ఏంటంటే గ్రామస్తుల తరపున మా ఊరి పెద్దమంది తరపున కూడా అందరం కొలిచి మళ్ళీ ఒకసారి కూడా ఎమ్మెల్యే సార్ మాట్లాడి అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కూడా ఈ విధంగా ఉంటే మా ఊరు నాశనం అయితే అనే విషయం తెలియజేయాలని కోరుకుంటున్నా. ఇందిరమ్మ అప్పట్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు అందరికి ఇచ్చిన భూములు 380 ఎకరాల భూమి గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పట్లో బతుకు అనిస్తే మళ్ళీ వాళ్ళని బెదిరించి 370 ఎకరాలు మీకు ఇంత ఇస్తాము, ఇది ఇస్తాము, ఇది ఇవ్వకుంటే మేము లేకుంటే మీరు ఇది తీసుకోకుండా ఉంటే గుంజుకుంటాము అనే ఆలోచనతోటి బెదిరించి తీసుకోవడం జరిగింది. అప్పట్లో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే భూములు ఇచ్చేటప్పుడు మేము అందరం ఏమనుకున్నామంటే అది ఐటీ కారిడార్ పెడతాము అని చెప్పినందుకే ఆ భూములు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆ భూములు ఇవ్వకుంటే ఐటీ కారిడార్ వస్తే ఊళ్ళో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పిల్లలకు బాగుపడతారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10వ తరగతి నుంచి ఇంచుమించు పీజీ అదే గ్రూప్ 1 గ్రూప్ 2 వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మేము ఐటీ కార్డర్ పెడతానంటేనే ఆ భూములు ఇవ్వడం జరిగింది తప్ప ఈరోజు దాన్ని ఏం చేసినారు, దాన్ని మార్చి అమర్ రాజా కంపెనీ బ్యాటరీ కంపెనీ పెట్టడం జరుగుతుంది. అది గిన పెడితే ఉన్న చుట్టుముట్టు గ్రామాలన్నీ
ఏమైతే అంటే ఎదిరా, డ్యూటీపల్లి, సిద్దాయపల్లి, అంబటిపల్లి గ్రామాలన్నీ ఒక అంధకారంలోకి పోతాయి. ఏమైంది, ఇంతకుముందే మేము రాజీవ్ కరల్ ప్లాంట్ దగ్గర చాలా బాధలు పడ్డాం. కొన్ని సంవత్సరాల కొద్దీ దాని మీద పోరాటం జరిగింది. దాన్ని పోరాటంలో అది ఆపేయడం జరిగింది. దాంతోపాటు వానికి లాస్ రావడం, వాడు వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఇది ఊడకంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇది అయిపోయింది ఇంకా ఇప్పటికే అయిపోయింది, వాడు కోటీశ్వరుడు, వాడిని మనం ఏం చేయలేము అనే ఉద్దేశంగా ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది. అది తప్పు. ఎందుకు అని అంటే ఎంత కోటీశ్వరుడైనా సరే మనతోటి ఏముంది, మనం ప్రజలము, మనం 10,000 మందిని అది చేసి వాడు ఒక్కడు బతకాలనే ఉద్దేశంతో ఇలా ఫ్యాక్టరీ పెట్టడం అది తప్పు. కనుక ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దానికి సహకరిస్తే ఖచ్చితంగా ఆ బ్యాటరీ కంపెనీని మూయించి, సరే వేరే కంపెనీలు ఏవైనా పెట్టుకొని పొల్యూషన్ లేనివి, ఈ పొల్యూషన్ కంపెనీ పెట్టడం వల్ల మా గ్రామాల ప్రజలందరూ ఇబ్బంది పడి, ఇంకోటి ఆ పొల్యూషన్ కూడా ఏమవుతుంది, వాయు పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు బతుకుతున్నారు. అటువంటి వాళ్ళు 40 సంవత్సరాలకే వాళ్ళకి శ్వాస ఆడకుండా ఊపిరితిత్తుల మీద వాయు పొల్యూషన్ రావడం వల్ల ఊపిరితిత్తుల మీద లోడు పడి చనిపోతారు. కనుక ప్రతి ఒక్కరికి ఇది అవగాహన లేదు. మేము ఏంటంటే నేను కూడా కొన్ని ఈ బ్యాటరీ దాంట్లో కానీ నాకు కొద్దిగా అవగాహన ఉంది కనుక ఈ పూర్తిగా నన్ను మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు నువ్వు ఒక బ్యాటరీ ఇట్లా చేయి పెడితే చాలా సురుక్కుమంటుంది, అది యాసిడ్ అంత ప్రమాదకరంగా ఉంటుంది. దాన్ని నువ్వు తెచ్చి మన మహబూబ్ నగర్ నడిబొడ్డున పెట్టి ఈరోజు ఈ ఇబ్బందులకు గురి చేయకూడదని ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ కోరుచున్నాము. మా గ్రామంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మా గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఈ విధంగా మన ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ అన్ని ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి అమర్ రాజా కంపెనీ అనే బ్యాటరీ కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఏది పెట్టినా మన గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరిస్తారు. కనుక దయచేసి ఇటువంటి కాలుష్యమైన ఫ్యాక్టరీలు మాకు దరిదాపుల లేకుండా చూడగలరని కోరుచున్నాము.